గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం మన్సూరాబాద్ పరిధిలోని సౌత్ అండ్ పార్క్లో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా లడ్డు వేలంపాట జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. జరిగిన వేలంపాటలో 63,001 రూపాయికి మహేందర్ లడ్డును దక్కించుకున్నాడని తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మహేందర్ ఆయన కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శేఖర్ రావు, గణేష్ కుమార్, రాకేష్, దిలీప్, శివశంకర్, రుక్కు, ఎల్లేష్, వెంకన్న, బొగ్గు సీను, సైదులు, సాయి కుమార్, విష్ణు, అజయ్, ఎంచాల మహేందర్, సోమేశ్వరరావు, మహిళలు, పెద్దలు, పిల్లలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క మా మల్లికా మోటార్స్లో గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మన్సూరాబాద్ పెట్టుకోవడం జరుగుతుంది. వినాయకుని గత సంవత్సరం 54,000కి వెళ్ళడం జరిగింది 2,000 ఈ సంవత్సరం మా ఫ్రెండ్ చాలా ఉత్సాహంతో మహేందర్ పేరు 64,000కి 63,001 రూపాయికి లడ్డు వేలంపాట పాల్గొని విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు? 10 years కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 11 years. వినాయకుని పెట్టిన కాడి నుంచి మేము అందరం మంచిగా ఉన్నాం, అంతా మంచిగా అవుతుంది. లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు, చాలా మంచిగా వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటాయి. చందా అంటే మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చెయ్యి వేసుకుని అన్ని విధాలుగా మంచిగా ఘనంగా చేసుకుంటాం. మేము అది అంత ఘనంగా సంతోషంగా బాగా సంతోషంగా చాలా సంతోషంగా చేసుకుంటాం వినాయక చవితి. మేము స్వచ్ఛందంగా అన్నగారు శేఖర్ అన్న గత 10 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నవి. ప్రతి సంవత్సరం ఇక్కడ లడ్డూ తీసుకున్న వాళ్ళకి శుభం కలుగుతున్నది. దానివల్లనే లాస్ట్ ఇయర్ 54,000 పోయిన లడ్డు ఈ సంవత్సరం 63,000కి దినదిన అభివృద్ధితో నడుస్తున్నది. తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా కలిసి వస్తున్నది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా లడ్డు వేలంపాటలో ఈ ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ గణేష్ ఉత్సవం కాడ ఎక్కడ చందాలు వసూలు చేయము. మా ఫ్రెండ్స్లో మేమే తలా ఇంత వేసుకుని అన్నదానమైనా ఏదైనా కానీ మా వరకే ఎక్కడ బయట చందాలు వసూలు చేయకుండా మేమే నిర్వహించుకోవడం జరుగుతున్నది.